For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మధుగుల శివప్రసాద్ గురుగారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మంగళగౌరి వ్రతాలు ఎవరైనా చేసుకోవచ్చా గురుగారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మంగళగౌరి నోములు వ్రతములు ఎవరైనా చేసుకోవచ్చా? ఎవరైనా అంటే అమ్మ, ఎప్పుడూ కూడా వివాహమైనటువంటి స్త్రీలు, కొత్తగా వివాహమైంటుంది కదా అమ్మాయిలకు, అయినటువంటి వాళ్ళు 5 సంవత్సరాల పాటు చేసుకుంటారు మంగళగౌరి నోములు. ఆ 5 సంవత్సరాలు కూడా ఏమిటి అంటే ఒక పద్ధతి అనేటువంటిది పెట్టారు. 5 ఏళ్ల పాటు నోముకోవాలి అని. గర్భస్థ దోషాలు ఏమైనా ఉంటే ఈ నోముల ద్వారా పూర్వము నుండి వచ్చేటువంటి ఆచారము కాబట్టి మంగళగౌరి మన వివాహమయ్యేటువంటి సమయములో కూడా ముందు గౌరీదేవి యొక్క పూజ చేసిన తర్వాతనే కన్యకను కళ్యాణ వేదిక దగ్గరికి తీసుకొస్తారు, పిలుచుకొని వస్తారు. కింద నడవకుండా ఒక గంపలో ఎత్తుకుని కానీ లేదా పల్లకీలో కానీ తీసుకుని వస్తారు. ఎందుకలా పిలుచుకురావాల్సినటువంటి అవసరము అంటే భూమికి ఆకర్షించేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి భూమి మీద నడవకుండా అలా ఆ గౌరీ పూజ దగ్గర నుంచి కళ్యాణ వేదిక దగ్గరికి పిలుచుకురావడం జరుగుతుంది. అంటే ఆ గౌరీ పూజ పెళ్లి కూతురు కాగానే ఆమె మహాలక్ష్మీ స్వరూపము అని చెప్తాము. మంత్రాలలో లక్ష్మీనారాయణ స్వామి స్వరూపవరాయ అని కదా పిల్లవాడిని అంటాం. కనుక ఇక్కడ లక్ష్మీ స్వరూపము, అక్కడ నారాయణుడు అనేటువంటి భావనతో అనుకుంటాం. ఇక్కడ గౌరీ పూజ చేసిన వెంటనే ఆ అమ్మవారు ఆ అమ్మాయిలోకి ఆవాహన చెందుతుంది అని అక్కడ అమ్మవారి స్వరూపంగా భావిస్తాం. మరి భూమి మీద నడిస్తే ఆకర్షించేటువంటి శక్తి కదా, ఆమెలో ఉండేటువంటి కళలన్నీ కూడా భూమి ఆకర్షిస్తుంది. కాబట్టి అలా ఉండకుండా ఎత్తుకొని మన గంపలో కానీ లేదా పల్లకీలో కానీ వివిధ రకాలుగా తీసుకొని కళ్యాణ వేదిక దగ్గరికి వస్తారు. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి కళ్యాణ వేదిక దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడైతే మరి కళ్యాణ వేదిక మీదకి దిగుతుంది కదా అనేటువంటిది అనుకోవచ్చు. అయితే అప్పటికే కళ్యాణ వేదిక పురోహితులందరూ కూడా పుణ్యాహవాచనము చేసి అక్కడంతా కూడా కళ్యాణ వేదిక దగ్గరికి మనకు తెలియకుండానే దేవతలను ఆహ్వానించి ఉంటారు. అదంతా కళ్యాణ వేదిక కాబట్టి చాలా పరమ పవిత్రముగా ఉంటుంది కాబట్టి అక్కడ దిగవచ్చు కిందికి పీటల మీదికి. వివాహమైన తర్వాత 5 సంవత్సరాల పాటు ఇవి మంగళగౌరి నోములు అనేటువంటివి, కుజగౌరి మంగళగౌరి నోములు అనేటువంటివి నోమడం జరుగుతుంది. ఈ 5 ఏళ్ల పాటు నోమించేటువంటిది ఏమిటి అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఆమె కుటుంబము సత్సంతానము పొందటానికి, మరికి స్త్రీకి ఎప్పుడు ఔన్నత్యము సత్సంతానము పొందిన తర్వాత కదా సంతాన వృద్ధి, అదంతా అయి సంతోషముగా సస్యశ్యామలముగా ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణములాగా ఆనందముగా ఉండటానికి ఇవన్నీ కూడా చేయిస్తారు. అంటే గర్భములో ఏమైనా దోషాలు ఉంటే పోవటానికి చేయటానికి ఇవన్నీ కూడా 5 సంవత్సరాల పాటు చేయిస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగా నోముకోవాల్సినటువంటి అవసరము ఉండదు. మంగళగౌరి నోములు కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు మాత్రమే ఈ మంగళగౌరి నోములు అనేటువంటివి నోముకుంటారు. అది 5 సంవత్సరాల పాటు మాత్రం. 5 సంవత్సరాల తర్వాత యథావిధిగా మామూలుగా శ్రావణ మాసము అనంగానే మిగతా వ్రతాలన్నీ కూడా చేసుకుంటారు. కానీ ఈ 5 ఏళ్ల పాటు మాత్రము ముందుగా కొత్తగా వివాహమైనటువంటి స్త్రీలు మాత్రమే నోముకోవాల్సినటువంటి నోముగా భావించాలి. అది దాని యొక్క అంతరార్థం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. మంచిదమ్మా.